సాధారణ జీవితాన్ని, సంతృప్తికరమైన జీవితాన్ని జీవిస్తూ ప్రేమను సమృద్ధిగా పంచగలిగే జీవితం జీవించుట ఎలా? ఈ రోజున మనం నేర్చుకునే విషయం. మనందరికీ తెలిసిన వ్యక్తి, బహుశా ఇప్పుడు చదువుకునే వారికి తెలుసో లేదో నాకైతే తెలియదు, కానీ ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, సింపుల్ లైఫ్ జీవించిన వ్యక్తి, సాధారణమైనటువంటి జీవితాన్ని జీవించిన వ్యక్తి. తనకంటూ వ్యక్తిగతంగా పర్సనల్ కార్ అంటూ ఏది లేదు. తనకంటూ వ్యక్తిగతంగా పర్సనల్గా ఒక ఇల్లు లేదు. తనకు స్వాస్థ్యంగా ఏది కూడా కలిగి ఉండలేదు. ఎక్కడికి వెళ్ళినా సింపుల్గా ఒక రిక్షాలో వెళ్తూ ఉండేవాడు. 4 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. మాజీ ముఖ్యమంత్రి. తన ముత్తాత ద్వారా వచ్చినటువంటి ఒక పాతదైనటువంటి పెంకుటిల్లులో ఉండేవాడు. ముఖ్యమంత్రిగా తన జీవన శైలి, తనకొచ్చేటువంటి జీతమంతా కూడా పార్టీ అభివృద్ధికే ఇచ్చేవాడు. తన భార్యతో కలిసి సాధారణమైనటువంటి జీవితాన్ని జీవించేవాడు. అలాంటి జీవితాన్ని గడుపుతూ దేశానికి ఒక మాదిరిని ఉంచి వెళ్ళినటువంటి వ్యక్తి. సాధ్యమైనంత వరకు తన జీవితం దేశానికి, భావితరాలకు ఉపయోగపడాలని తాపత్రయపడి ప్రయత్నము చేసి తన జీవితాన్ని అలాగున అంకితం చేసినటువంటి వ్యక్తి. త్రిపుర రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్. ఆయన పేరు మాణిక్ సర్కార్. అలాగే గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్. ఆయన చాలామంది ఫేమస్ పర్సన్స్ని కిడ్నాప్ చేస్తూ ఉన్నాడు. చాలామంది ఫేమస్ పర్సన్స్ని కిడ్నాప్ చేస్తూ ఉన్నాడు. గొప్ప గొప్ప వాళ్ళని, పేరుకి గన్న వాళ్ళని, సెలబ్రిటీస్ని, ప్రముఖులను, వ్యాపారవేత్తలను, ఇట్లాంటి వాళ్ళందరినీ కిడ్నాప్ చేస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో కర్ణాటక ప్రభుత్వం, అలాగనే మన దేశం కూడా ఆయనకి Z+ సెక్యూరిటీ ఇస్తాము అని అన్నారు. Z+ సెక్యూరిటీ ఇస్తాము అని అన్నారు. దానిని చాలా సున్నితంగా తిరస్కరించాడు. నాకు అట్లాంటిది ఏం అవసరం లేదండి, నాకు Z+ కేటగిరీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం వలన నేను ప్రయాణిస్తుంటే సర్వసాధారణ ప్రజలందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. నా కాన్వాయ్ అంతా ముందుకెళ్ళాలి అని అంటే సహజంగా ఎప్పుడూ నాతో ప్రయాణం చేసేవాళ్ళు, తోటివారు ప్రయాణం చేసేవాళ్ళు అందరినీ కూడా మీరు ఆపేస్తారు. తద్వారా వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి నాకు Z+ కేటగిరీ సెక్యూరిటీ అవసరం లేదు. నేను నా కంపెనీ కారులోనే వెళతా, లేదా నా కంపెనీ ఎంప్లాయీస్ వెళ్ళేటువంటి బస్సులోనే నేను కూడా ఒక ఎంప్లాయీ లాగానే ప్రయాణం చేస్తా. నాకు మాత్రం అలాంటి Z+ కేటగిరీ సెక్యూరిటీ నాకు అవసరం లేదు అని సున్నితంగా
తిరస్కరించాడు ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి. ఎవరు? నారాయణమూర్తి. ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ కంపెనీస్కి తలమానికంగా ఉన్నటువంటి కంపెనీ ఇన్ఫోసిస్ కంపెనీ, వాటికి అధినేత, వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సింపుల్ లైఫ్ను జీవించాడు. ఈ రోజున ప్రపంచాన్ని శాసించే గొప్ప వ్యక్తి వాళ్ళల్లో ఒకడు. ఎవరు? ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి. ఆయన చాలా సింపుల్ లైఫ్ని జీవించాడు. కానీ ప్రస్తుత దినాలలో మనకు ఒక చిన్న పదవి వస్తే చాలు ఎలా ఉంటాం? ఎక్కడి దాకెందుకు? వార్డు కౌన్సిలర్ సంగతే తీసుకో, ఎవరి దాకో ఉన్నతమైన వ్యక్తుల దాకా అవసరం లేదు. ఒక వార్డు కౌన్సిలర్కే అసలు ఎంత వెర్రి తలలు వేస్తూ ఉంటాడో కదా. అనవసరమైన రాజకీయాలు చేస్తూ ఉంటాడు. పదవిని అడ్డు పెట్టుకొని రకరకాలైనటువంటి దందాలు చేస్తూ ఉంటారు. పదవిని అడ్డు పెట్టుకొని అధికారాలు చలాయిస్తూ ఉంటారు, దౌర్జన్యాలు చేస్తూ ఉంటారు, తమకు నచ్చినట్లుగా చేస్తూ ఉంటారు. కానీ సాధారణ జీవన శైలి జీవితం కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మన ప్రభువు మనకు అదే నేర్పించాడు. మన ప్రభువు కోరుకున్నది అదే. దేవుడు ప్రపంచం మొత్తానికి అందించినటువంటి సందేశం, ప్రపంచంలో నువ్వు ఏ మూలనన్నా ఉండుగాక, నువ్వు ఏ కేటగిరీకి సంబంధించిన వ్యక్తివి ఎలాంటి వాడవైనా కావచ్చు, నీ లైఫ్లో సింపుల్ లైఫ్ని నువ్వు కలిగి ఉండాలి, సాధారణ లైఫ్ని నువ్వు కలిగి ఉండాలి. ఆమేన్. అదే ప్రభువు నేర్పాడు. మనందరికీ తెలుసు, యేసుప్రభు వారి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన సాధారణమైన జీవితాన్ని జీవించాడు. అదే సాధారణమైన జీవితాన్ని శిష్యులకు నేర్పించాడు. అదే సాధారణమైనటువంటి జీవితాన్ని క్రీస్తు అనుచరులందరూ ఫాలో అవ్వాలని అపోస్తలులు సంఘాలకు బోధించారు. ఈ రోజున ఆ విషయాలు నేర్చుకుంటున్న, చదువుకుంటున్న మనము కూడా దానిని పాటించినప్పుడే నిజమైన క్రీస్తు బిడ్డలం. గట్టిగా చెప్తే సంతోషం. హల్లెలూయా. సింపుల్ లైఫ్ని జీవించడం అనేది ప్రభు మనకు నేర్పింది. కానీ మన దైనందిన జీవితంలో అలాంటి సింపుల్ లైఫ్ని జీవించడానికి ఎప్పుడైనా మనం ప్రయత్నం చేస్తామా? ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటా, ఏమనుకుంటున్నా నేనంటే, అసలు నా స్టేటస్ ఏంటి అనుకుంటున్నారు? నా స్థాయి ఏమనుకుంటున్నారు మీరు? అసలు ఆలోచనలలోనే స్టేటస్. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? నీ ఆలోచనలో ఎలా ఉండాలా? ఏ స్టేటస్ ఉండాలా నీ ఆలోచనలో? గాడ్స్ స్టాండర్డ్స్ ఉండాలా. ఆమేన్. దైవికమైనటువంటి నియమాలతో కూడిన, నీతియుక్తమైనటువంటి నియమాలతో కూడినటువంటి ఆలోచనలు ఉండాలి. ఆమేన్. దైవికమైన విలువలతో కూడినటువంటి ఆలోచనలు నీలో ఉండాలి. ఆమేన్. జీవన శైలికి సంబంధించి ఒక వేదాంతి ఈ విధంగా చెప్పాడు. జీవన శైలి, సామాన్య జీవన శైలిని గురించి ఒక వేదాంతి తన పుస్తకంలో ఇలాగున రాశాడు. బిబ్లికల్ ఎథిక్స్. ఏంటది? బిబ్లికల్ ఎథిక్స్ అనేటువంటి ఒక పుస్తకంలో బైబిల్ విలువలు అనేటువంటి ఒక పుస్తకాన్ని రచించినటువంటి రాబర్ట్సన్ మెక్విల్కిన్ అనే వ్యక్తి సింపుల్ లైఫ్ని ఎలా జీవించాలో, మానవులు ఏ విధమైనటువంటి కేటగిరీస్గా పరిగణించబడుతూ ఉన్నారో అలాంటి వారి గురించి ఆయన తన పుస్తకంలో రాశాడు. 1, నిరుపేదరికం. ఏంటి?
నిరుపేదరికం. నిరుపేదరికం జీవితాన్ని జీవించే వారికి ఎలా ఉంటుంది? నిరుపేదరికం జీవించే వారి జీవితం ఎలా ఉంటుంది అని అంటే, వాళ్ళకి తినడానికి తిండి ఉండదు, నంబర్ 1. నంబర్ 2, తలదాచుకోవడానికి ఇళ్ళు ఉండవు. ఇది నిరుపేదరికం. మరొక రకమైనటువంటి జీవన శైలిని ఆయన రాశాడు, 2వ కేటగిరీ, పేదరికం. పేదరికం అంటే ఏంటి? తినడానికి తిండి, తలదాచుకోవడానికి ఇళ్ళు ఉంటాయి. ఇది పేదరికానికి సంబంధించిన వాళ్ళు. ఆ తరువాత 3వ రకమైనటువంటి వ్యక్తులు ఎవరు అనంటే, సామాన్య జీవన విధానం కలిగినటువంటి వారు. వీరు సమాజము చేత నిర్దేశించబడినటువంటి మౌలిక సదుపాయాలు కలిగి ఉంటారు. సమాజము చేత నిర్దేశించబడిన మౌలికమైనటువంటి సదుపాయాలు కలిగి ఉంటారు. 4వది ఐశ్వర్యవంతులు. 4వది ఐశ్వర్యవంతులు. వీళ్ళు ఎలాంటి వారంటే, అవసరాలకు మించిన ఆస్తిపాస్తులు కలిగి ఉన్నవాళ్ళు. అవసరానికి మించిన ఆస్తిపాస్తులు కలిగి ఉన్నవాళ్ళు. 5వ కేటగిరీ గురించి చెప్పాడు, సిరి సంపదలు కలిగినటువంటి వారు. సిరి సంపదలు కలిగినటువంటి వారు. వీరు ఎలా ఉంటారంటే, సమృద్ధి అయిన ఐశ్వర్యం, కాపుదల కోసం నిలువ చేసుకునేటువంటి వస్తువుల కోసం ప్రాకులాడడం, విచ్చలవిడిగా జీవితాన్ని జీవించడం, అలాగనే ప్రాపంచిక దృష్టికోణంలో పరపతే చిహ్నంగా చూసేటువంటి వస్తువుల కోసం ప్రాకులాడటం, రీసెంట్గా విడుదలైనటువంటి వస్తువు ఫస్ట్ తన ఇంట్లోనే ఉండాలి అనుకునేటువంటి తత్వం కలిగిన వారు. వీటిల్లో ఏ లైఫ్ని దేవుని బిడ్డలు కలిగి ఉండాలి? దేవుని బిడ్డలు ఏ లైఫ్ కలిగి ఉండాలి? వీటిల్లో దేవుని వాక్యంలో నుంచి ఒక వాక్య భాగాన్ని చూసుకుందాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము, 6వ అధ్యాయము, 6వ అధ్యాయము 6వ వచనము నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేమో. కాగా అన్న వస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొందుదము, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు నేర్పినటువంటి విలువలు ఏమిటి అనంటే, ఇప్పుడు మనం నేర్చుకున్నట్లుగా మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఈ లోకంలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాబట్టి ఏమి కలిగి ఉండాలట? తినడానికి తిండి కలిగిన వాళ్ళంగా ఉండాలా, ధరించుకోవడానికి వస్త్రాలు కలిగిన వాళ్ళంగా ఉండాలా, ఉండడానికి ఇల్లు కలిగిన వాళ్ళంగా ఉండాలా, నిత్యావసర సంబంధమైనవన్నీ కలిగి ఉండేవారముగా ఉండాలా? ఇది ప్రభు నేర్పినటువంటి మాట. ఆమేన్. కాబట్టి లోకంలో బ్రతుకుచున్నప్పుడు మనకు అవసరమైంది ఏంటి? అంతే. ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి, ధరించుకోవడానికి వస్త్రాలు కలిగి దైవభక్తిని అదనంగా కలిగి ఉండాలి. ఆమేన్. అది ఈ లెంట్ డేస్లో మనం నేర్చుకునేది. ఆ మధ్య సాఫ్ట్వేర్ వాళ్ళ గురించి, వాళ్ళ లైఫ్ గురించి మాట్లాడుతూ, మన వెంటబడే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళల్లో ఫస్ట్ బ్యాంకు వాళ్ళు,
ఫైనాన్సర్స్ మనల్ని పిలిచి మరీ ఇస్తారు. మీకు ఆఫర్ వచ్చిందండి, మీరు ఇన్ని లక్షలు మీరు అప్పు తీసుకోవడానికి మీరు అర్హత పొందారండి, అర్హత పొందారు, యు ఆర్ క్వాలిఫైడ్ అనగానే అబ్బో మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. ఆడ వస్తాడు, ఇస్తాడు. మీరు కారు కలిగి ఉండొచ్చండి, మీరు ఇల్లు కలిగి ఉండొచ్చండి, మీరు సమాజంలో ఎందుకు తక్కువగా ఉండాలి, బీదవాళ్ళలాగా ఎందుకు ఉండాలి, ఒక స్టేటస్ కలిగి ఉండొచ్చండి, కారు కొనుక్కోండి. ఆడు నీకు అన్నీ ఏం చేస్తాడు, ఇస్తాడు, ఆఫర్ ఇస్తాడు. ఆఫర్లకి మనం బోల్తా కొడతాం. ఇంతకుముందు కూడా చెప్పా చాలాసార్లు. మీకు ట్రెండ్స్లో కానీ, జీవి మాల్ కానీ, సిఎంఆర్ కానీ, చెన్నై షాపింగ్ మాల్ కానీ, ఇక కళానికేతన్లు కానీ, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లలో మిమ్మల్ని పదే పదే మీ చేత ఖర్చు పెట్టించడానికి మీకు ఏమి ఇస్తారు, కూపన్లు ఇస్తారు. ఆ కూపన్లో నీకు 500 నేను ఫ్రీ ఇస్తున్నా అంటాడు. 500 కోసం పోతావు, ఎంత ఖర్చు చేసుకుంటావు, ఎంత ఖర్చు చేసుకుంటావు, 3000 ఖర్చు చేసుకుంటావు. ఇంకో ట్రిక్ ఏంటో తెలుసా, వాడు ఏ వస్తువు అయినా సరే ₹1 తక్కువగా పెడతాడు. ఏంటది, ₹1 తక్కువ పెడతాడు. అంటే 1499 పెడతాడు. కూపన్ ఎంతకి ఇస్తాడు, 1500కి నువ్వు బేరం చేస్తే 500 నీకు ఫ్రీ అంటాడు. మరి ఇప్పుడు ఆ 1500 కొనాలంటే ఏం చేయాలి, మళ్ళా ఆ కూపన్ చెల్లుబాటు కావాలంటే ఏం చేయాలా, మరలా ఇంకొక 1500. నువ్వు ఏది పోయి పట్టుకున్నా 14,1500. అంటే నీ చేత ఎంత కొనిస్తాడు, ₹5 నీకు ఎరేసి నీ చేత 2500 రూపాయలకు పైచిలుకు నీతో కొనిస్తాడు. నువ్వేం సంకలు కొట్టుకుంటావు, కూపన్ సంకలు కొట్టుకుంటావు. ఏముందని గర్వపడుతుంటావు, ఏముందని అతిశయపడుతుంటావు, నాకు ఇన్ని కూపన్లు ఉన్నాయి కదా. తీరా ఆడకపోయి కొన్న తర్వాత అమ్మో ఇంత బిల్లు అయిందా, అమ్మో ఇంత బిల్లు అయిందా, అమ్మో ఇంత బిల్లు అయిందా అనే బీపీ పెరుగుతుంది, చెమటలు పడితే ఒళ్ళంతా. కూపన్ చెల్లదు, కొనాలంటే 3000 ఖర్చు పెట్టాలి. ఈ రకంగా నీకంటూ ఒక స్టేటస్ని వాడే పెంచుతూ నీకొక స్టేటస్ని పెడుతూ, ఆ స్టేటస్తో ఇప్పుడు నువ్వేమంటావు, నేను ఏది కొన్నా మేమంతా షాపింగ్ మాల్స్లో కొంటామండి, మేము ఏది ధరించుకున్నా మేము ఏదైనా 1500కి తక్కువేనండి మేము కొనుక్కునేది. అంటే వాడి స్టేటస్, నీకు లేని స్టేటస్ వాడు కల్పించి నిన్ను అధోపాతాళానికి నెట్టేవాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, నాయనా ఇట్లాంటి పోకళ్ళకు పోబాకరా నాయనా, నువ్వు పుట్టింది భూమి మీద వస్తా ఏమి తీసుకురాలే, రేపటి నాడు నువ్వు పోయేటప్పుడు ఏమీ తీసుకొని పోలేవు. ఎందుకు ఈ వెంపర్లాట, ఎందుకు ఈ ఫోజులు? ఈ మధ్య కొంతమంది దైవ సేవకులు కూడా నేను చూస్తూ ఉన్నా, పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళి హోటల్స్లో కేకులు కట్ చేస్తున్నారు, బర్త్డే కేకులు. మై బర్త్డే ఇన్ సో అండ్ సో హోటల్. పనికి మాలిన వ్యవహారం కాదు. అంటే అదొక పెద్ద స్టేటస్, దాన్ని తీసుకొచ్చి ఫేస్బుక్లో స్టేటస్, వాట్సాప్లో స్టేటస్. నీ స్టేటస్ ఏంటి? ఆడకు పోయిన తర్వాత నువ్వు ఓడగొట్టుకున్న డబ్బుల గురించి ఆలోచించట్లేవు, నీ కష్టార్జితం గురించి ఆలోచించట్లేవు, నీ స్టేటస్ చూపించుకుంటున్నావు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, అన్న వస్త్రములు గలవారమై వాటితో తృప్తి పొందుదము. ఆమె తినడానికి తిండి తిను, ఇంట్లో బిర్యానీ వండుకొని తిను, ఎంత ఖర్చు వస్తుంది? 1000 రూపాయలు వస్తుంది. అదే నువ్వు ఆడికెళ్ళి తింటే, పోనీ వాడేమన్నా దాని కాస్ట్ వరకే వదులుతాడా? సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, లోకల్ జిఎస్టీ కదా, మొత్తం కలిపితే ఎంత? 500లో వచ్చేటువంటి బిర్యానీ 1500. అంటే అదనంగా నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు?
రూపాయలు ఖర్చు పెడుతున్నావు. సింపుల్ లైఫ్ని జీవించడానికి బదులుగా స్టేటస్కి పోయి ఓడగొట్టుకుంటున్న సంగతి మనుషులకు అర్థం కావట్లా. నిన్ను ఒక మిథ్యలో పెడుతున్నాడు, నిన్ను ఒక స్టేటస్ అనే మిథ్యలో పెడుతున్నాడు, నిన్ను దోచుకుంటున్నాడు. అందుకని ప్రభు అంటాడు, అట్లాంటి వాటి జోలికి వెళ్ళకురా నాయనా. అందుకని కింద ఏమంటావో తెలుసా? 9వ వచనంలో ప్రభు అంటాడు, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఇప్పుడు దాకా నేను చెప్తే పాస్టర్ గారు నా గురించి అన్నాడని అనుకుంటారు. దేవుడు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? 2000 సంవత్సరాలకు పూర్వమే చెప్పాడు ఈ మాటలు. నిన్ను ముంచుతున్నారా నాయనా జాగ్రత్త అని, నిన్ను నష్టంలో పడేస్తున్నారా నాయనా జాగ్రత్త అని, నిన్ను హానికరములైనను అవివేకయుక్తములను, అంటే నిన్ను ఎంత ఫూలిష్నెస్లోనికి నెట్టేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ప్రభు ఆనాడే చెప్పాడు. కాకపోతే నేను ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి బిగ్ షాపింగ్ మాల్స్ పేర్లు బహుశా మీకు చెప్పుంటానేమో కానీ ప్రభు ఆనాడే జరుగుతున్నటువంటి ట్రేడింగ్లో జరుగుతున్న మోసాల గురించి చెప్పి మనుషులను ఉపయుక్తము లేనటువంటి, నిరుపయుక్తమైనటువంటి, వివేకవంతులు కాకుండా అవివేకయుక్తమైనటువంటి కార్యాలు చేయుటకు వాళ్ళను ఉరిలోనికి నెట్టేస్తున్నారంట. ఆశల ఉరిలోనికి నెట్టేస్తున్నారంట. స్టేటస్ ఉరిలోనికి నెట్టేస్తున్నారట కదా. ఏమండి, మన ఫస్ట్ జనరేషన్ ఫోను, ఈవేళ ఈ ఫోన్లు వచ్చాయి. అసలు ఈ ఫోన్ ఉద్దేశం ఏంటి? ఈ ఫోన్ ఉద్దేశం ఏంటి? నువ్వు ఏడున్నావో ఏంటో కనుక్కోవడానికి అవసరమైన కమ్యూనికేషన్ కోసమే. ఆ తర్వాత నిన్నేం చేశాడు? అది ఫస్ట్ జనరేషన్, అంటే ఫస్ట్ 1G ఫోన్ కమ్యూనికేషన్. ఆ తర్వాత సెకండ్ జనరేషన్ది 2G ఏముండేది? అందులో పోలోపోనికి యాడ్స్ ఉండేవి. నీకు ఏ భాషలో కావాలనుకుంటే ఆ భాషలో వచ్చేలాగా దాన్ని మార్చేసి అందులో నీకు మెసేజ్లు వచ్చేలాగా చేసి, ఓకే, పేజర్ లాగా పెట్టేసి దాన్ని సెకండ్ జనరేషన్ 2G ఫోన్ పెట్టాడు. దానికి ఇంకొంచెం కలర్ పూసాడు. ఆ తర్వాత 3G ఏంటి? 3G ఏంటి? MP3 ఫోన్లు వీడియోలు పెట్టుకోగలిగే అవకాశం వచ్చేలాగా చేశాడు. ఇది 3G. 4G ఇక నీకు ఏది అవసరం లేదు, కరెంట్ అవసరం లేదు, టార్చ్ లైట్ అవసరం లేదు, ఇక నీకు ప్రపంచం అంతా ఇందులో కనపడేటట్లుగానే చేసేసాడు. పాటలు, వీడియోలు, A to Z వాట్ నాట్ అన్నీ ఇందులో చేసుకోగలిగేటట్లుగా చేశాడు. అది 4G. ఆ తర్వాత ఏం చేశాడు? 5G చేశాడు. 5Gలో 4Gలో మనం ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలన్నా, అప్లోడ్ చేసుకోవాలన్నా కొన్ని 10 minutes, 20 minutes, హాఫ్ అన్ అవర్ అట్లా పట్టేది. ఇప్పుడు 5G వచ్చిన తర్వాత ఏంది? టక్మని కొట్టగానే టక్మని వెళ్ళిపోద్ది, టక్మని వచ్చేస్తుంది. అంత స్పీడ్ యుగంలోనికి నెట్టేశాడు. దానికోసం మనిషిని ఏం చేస్తున్నాడు? నీకు అవసరమైనటువంటిది కేవలం సంభాషణ కోసమే, కమ్యూనికేషన్ కోసమే, నువ్వు ఎక్కడున్నావో ఏంటో తెలుసుకోవడం కోసమే. కానీ ఇవన్నీ నీకు అవసరమా? నెట్ అవసరమా? మెయిల్ అవసరమా? రికార్డింగ్ అవసరమా? టిక్ టాక్లు అవసరమా? ఎంటర్టైన్మెంట్లు అవసరమా? పిచ్చి పిచ్చి పోజులు పెట్టుకోవడం అవసరమా? అది ప్రపంచానికి అందరికి చూపించడం అవసరమా? నీ ఇంట్లో మాత్రమే నువ్వు చూపించుకోవలసినటువంటి, దాచుకోవలసినటువంటి నీ ఒంటి సామాన్లన్నీ ప్రపంచానికి చూపించడానికి అవసరమా? అంటే మనిషికి అదొక హోదా చేసేసాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఇంకా యాపిల్ ఫోన్ అనేటోడు ఒకడు ఉన్నాడు. స్టేటస్ ఇది కాదు, మనం యాపిల్ ఫోన్ కలిగి ఉండాలి. ఏంటి? యాపిల్ ఫోన్ ఉంటే నువ్వు ఇదన్నమాట. ఆ దేవుడు ఏం చెప్తున్నాడు? ఒరే నాయనా, ఇవన్నీ నువ్వేం మోసుకొని వచ్చేది లేదురా, అక్కడ పడేసేయి అవన్నీ. ఎందుకు? నీ తల్లిదండ్రులకు నువ్వు ఎక్కడున్నావో ఏంటో ఒక సమాచారం ఇవ్వడానికే కదా.
ఇక మరి ఇవన్నీ ఎందుకు నీకు? అనవసరమైనవి అన్నీ ఎందుకు? దీనివలన ఎంత మోసాలు జరుగుతున్నాయి. బ్యాంకుకి వెళ్ళాల్సిన పని లేదు, నువ్వు ఇంట్లో వండుకోవాల్సిన పని లేదు, బెడ్ మీద పడుకొని ఒక ఆర్డర్ కొడితే స్విగ్గీ, బిగ్గీ, ఇంకేంటి ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, ఇంకా అబ్బా మీరంతా వాడుతున్నారు, ధన్యులే. ఎన్ని పేర్లు చెప్తారు, నాకు తెలవని పేర్లు కూడా. అంటే వాడుతున్నారు, మీరు అంత అప్డేటెడ్గా ఉన్నారు. 2 రోజులు ఆగితే ఇక మన ఇంట్లోనే వచ్చి వంట చేస్తారు. ఎటు పోతుంది లోకం? ఏమవుతుంది లోకం? నిన్ను సోమరులుగా చేసి, సోమరిపోతులుగా చేసి, పగలు నిద్రపోవాల్సిన వాళ్ళు, రాత్రులు నిద్రపోవాల్సిన వాళ్ళు పగలు నిద్రపోవటాలు, పగలు పనులు చేసుకోవాల్సిన వాళ్ళు రాత్రులు పనులు చేసుకోవటాలు, మొత్తం అప్సైడ్ డౌన్ చేసేసేసింది నీ జీవితాన్ని. తలకిందులు చేసేసింది నీ బ్రతుకునంతా, మన బ్రతుకునంతా. అందుకని ప్రభు ఏనాడో చెప్పాడు, నాయనా ఇట్లాంటి ఊరిల్లోకి, శోధనలోనికి పోవద్దు. అందువలన ధనాపేక్ష, 10వ వచనములో, ధనాపేక్ష సమస్త విధమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొని చేస్తున్నారట. మరి ఈ ధనాపేక్ష వలన మనమే నానా, ఆడ ఎంత మాట, నానా ఏం చేస్తున్నారంట? నానా రకములైన, గట్టిగా చెప్పరే, నానా బాధలు ఉన్నాయా లేవా మనకి? అందుకే గట్టిగా చెప్తలేరు మీరు. చెప్పడానికి ఒక బాధ అయితే కదా. ఒక బాధ అయితే చెప్పగలుగుతాం. అందుకే నేను 3 సార్లు చెప్పినా పలకట్లేరు. ఏ బాధ చెప్తే ఏమవుతుంది? మనల్ని మనమే పొడుచుకునే పరిస్థితి, చచ్చిపోయే పరిస్థితి. అందుకే ఈ లెంట్ డేస్లో ఆ నానా బాధలతో పొడుచుకునే వ్యవహారం పక్కకు పోయి విశ్వాసంలో తొలగిపోకుండా, విశ్వాసంలో ప్రభు దగ్గర నిలబడి, విశ్వాసంతో ప్రభు వైపు చూస్తూ, విశ్వాసంతోనే ప్రభు దగ్గర నుంచి అన్ని పొందుకొని సంతృప్తికరమైన జీవితం జీవించడానికే ఈ లెంట్ డేస్. గట్టిగా స్తోత్రం చెప్పరే, హల్లెలూయా. విశ్వాసంలో స్థిరపరచబడ్డానికి, దేవుడిచ్చిన సంతృప్తికరమైన జీవితం జీవించడానికి ఈ ప్రార్థన జీవితం, ఉపవాస జీవితం, మరి ఇతరులకు దేవుని తరపున ఇవ్వగలిగే, మంచి పనులు చేయగలిగే, ఇతరులకి దాన ధర్మాలు చేయగలిగే, దేవుని పనికి ఇవ్వగలిగే ఈ జీవితం అలవర్చుకోవడానికే, మరొక్కసారి మనలను మనము తిరిగి ట్రాక్లోకి పెట్టుకోవడానికే ఈ విషయాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.